యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో కాంగ్రెస్ నాయకులు చేతివటం ప్రదర్శించారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం రామన్నపేట రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరేశం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు పల్లివాడ గ్రామంలో మాట్లాడిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వచ్చినందుకు విలేకరులందరికీ నాకు నమస్కారాలు. పార్టీ పక్షాన నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా కొన్ని పత్రికలు నిన్న ప్రధాన శీర్షిక కింద హెడ్లైన్స్తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేతివాటమని రాయడం జరిగింది. దానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమాధానం చెప్తారా లేదా మండల బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. అందులో రాసిన ముఖ్య అంశాలు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లలో చేతివాటమని చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఇందిరమ్మ లబ్ధిదారుల దగ్గర తీసుకున్నట్టు నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా సవాల్ని స్వీకరించడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పాలి. ప్రధానంగా అది లింగయ్య గారు ఇచ్చిరా, లింగయ్య గారు పక్క మీద కూర్చున్న వాళ్ళు ఇచ్చిరా నాకైతే తెలియదు. ఎందుకంటే మేము పేపర్లో చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమీ అభివృద్ధి జరుగుతలేదు ఈ 18 మాసాల నుంచి. అభివృద్ధి అనేది 10 ఏళ్ల నుంచి నువ్వు ఒక్క ఇల్లు కట్టేది అదే అభివృద్ధి. ఇప్పుడు ఉత్తటూరు గ్రామంలో కొన్ని స్లాబ్ లెవెల్ కూడా కంప్లీట్ అయినాయి. అతి త్వరలో మరి ఒక వారం 10 రోజులలో కొన్ని గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు కళ్ళల్లో ఏం పెట్టుకురో ఒకసారి గ్రహించుకోవాలి. మరియు రామన్నపేటలో ఒక 8 ఇళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఏ ఇంట్లో అయితే సన్న బియ్యం భోజనం చేసిరో ఆ ఇల్లు కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్కి వచ్చింది. వాళ్ళకి తెలియనట్టుంది. లేకపోతే లింగయ్య గారు మీ కార్యకర్తలతో రామన్నపేటలో కూడా మీ లీడర్లు ఉన్నారు, మీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇకపోతే ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి 3 నెలల సన్న బియ్యం ఆల్రెడీ ఇళ్లలో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాటితోని భోజనం చేసేది కూడా వాళ్ళు భోజనం చేస్తారు. అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఇక్కడ రామన్నపేట మండలంలో 684 ఇళ్ళు సుమారు 84 ఇళ్ళు మంజూరు కావడం జరిగింది. వాటికి రేపు గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని గ్రామంలో సర్నంగూడెం, ఎల్లెగ్గి, సిరిపురం మరియు కొమ్మాయిగూడెం, దుబ్బాక, మునిపంపల, పల్లివాడ మరియు కుంకుడుకోమల గ్రామంలో ఇంటి కొబ్బరికాయలు కూడా ఇంటి పూజ చేయడానికి రేపు వారు డేటు నిశ్చయించడం జరిగింది. రేపు 8 గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇకపోతే బీఆర్ఎస్ వాళ్ళ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, నియోజకవర్గంలో చూసినా, ఎక్కడ చూసినా వాళ్ళు ఎట్లున్నాయంటే ఈ అభివృద్ధి చూస్తే రేపు స్థానిక సంస్థలలో ఒక్క సీటు కూడా రానట్టుంది అని ఇట్లా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది రేపు ఇక్కడ ఉన్న రామన్నపేట ప్రజలే వారికి మంచి సరైన గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను.